పెద్దలు మాట్లాడుతూ అంటూ ఉన్నారు, రెండు ధర్మాలు ఉన్నాయి, ఒకటి వచ్చేమో సనాతన ధర్మము, రెండోది వచ్చేమో వినాశన ధర్మం అని చెప్పి అంటా ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి ప్రతి ఒక్కరం కూడా చూస్తూ ఉన్నాం, నిజమైన హిందువులకు నిజమైన ధర్మరక్షకులు ఎవరు వస్తారు అంటే ఈరోజు స్టేజ్ మీద నాకు పెద్దలు కనబడి ఉన్నారు. ఒక మాట నేను గట్టిగా చెప్పగలుగుతాను, రాముడు వారి గురించి పుస్తకాల్లో విన్నాము, సినిమాల్లో నేనైతే చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాను, కానీ నిజమైన రాముడు ఇలాగ ఉంటాడా అని చెప్పి పెద్ద చూసిందో అనిపించింది నాకు. ఎందుకో చెప్పనా, రాముడి యొక్క క్వాలిటీస్ లో ఒక 4 క్వాలిటీస్ చెప్తాను. నేను ఒక్క నిమిషంలో ముగిస్తాను, సమయం చూసుకోమన్నారు కాబట్టి. 4 క్వాలిటీస్ లో ఒక క్వాలిటీ, ఆయన సత్యాన్ని పాటించినట్టు కనబడింది. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సత్యము ఎక్కడ కూడా విడిచినట్టుగా లేదు. ఈరోజు ఆ క్వాలిటీ పెద్దలో నాకు కనబడతా ఉంది. రెండోది, రాముడు తల్లిదండ్రులకు లోబడి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళినట్టుగా లోబడిన పుత్రుడిగా కనబడతా ఉంది. మళ్ళీ ఇంత పెద్ద వయసులో తండ్రి స్థానంలో కనబడే ఇంత పెద్ద ఉంటే ఆ నీచుడికి మనసు ఎట్లా కలిగిందా అని చెప్పి అడుగుతా ఉన్నాయి రోజు. మూడోది, రాముడి యొక్క విషయంలో ఒక క్వాలిటీ నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే వినయము. అంత శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా రాముడికి ఎక్కడ కూడా అహంకారము, ప్రౌడిష్నెస్ కనిపించినట్టుగా లేదండి. మళ్ళీ ధర్మరక్షకుడు అని చెప్పుకుంటున్న నీచుడు అంత గర్వానికి పోయి రాముడి పేరే చెప్పుకొని పెద్ద మీద దాడి చేసి ఉన్నాడు. 4వది చూస్తూ ఉంటే రాముడు శత్రువుని కూడా గౌరవించినట్టు కనబడతా ఉందండి. రావణుడు చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత ఆయన జ్ఞానాన్ని శబాష్ అని చెప్పి రెస్పెక్ట్ చేసిన వ్యక్తి రాముడు. అలాంటి రాముడు పేరు చెప్పుకొని వినాశ ధర్మం అని చెప్పి వస్తున్న వ్యక్తుల్ని దయచేసి మీరు గమనించాలని చెప్పి మనం చేస్తున్నా. మరొక మాట చెప్పి ముగిస్తాను. నాకు ఒక ఆరెంజ్ కండు వివరణ ఇస్తారా అన్న? చెప్తాను ఎందుకనేది, ఒక్కసారి పట్టుకోండి. చివరి మాట, సమయం లేదు. నేను చాలా స్టేజ్ల మీద ప్రసంగాలు చేస్తూ ఉంటాను, సమయం లేదు. ఈరోజు ఇది వేసుకోవడానికి ఒక క్రైస్తవుడిగా, లేకుంటే అక్క, ఇక్కడ లుబినక్క గారు ఉన్నారు, మైనారిటీ ముస్లిం, వారు వేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇక్కడ నిలబడ్డ పెద్ద ఆయన నిజమైన ధర్మరక్షకుడు, నిజమైన హిందువు. ఇలాంటి హిందువు, నిజమైన ధర్మరక్షకుడు, నిజమైన హిందువు అంటే ఏ క్రైస్తవుడైనా కానీ క్రిస్టియన్, ముస్లిం, హిందూ బాయ్ అని చెప్పి చెప్తారు. మీడియా సమావేశంగా మాట్లాడుతూ ఉన్నా, ఇలాంటి అన్నయ్యలు, ఇలాంటి పెద్దవారు ఇంకనూ వస్తే సమాజంలో మనమంతా కలిసిమెలిసి క్రిస్టియన్, ముస్లిం, హిందూ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.